కొబ్బరి పచ్చడి తయారీ విధానం. లేత కొబ్బరిని ఇట్లా సన్నగా ముక్కలుగా తొరుక్కోవాలి. ఇదేమో తాలింపు గింజలు, పొట్టు మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. మిక్సీ చేసుకునే ముందు ఉప్పు, చింతగింజలు లేని చింతపండు, పసుపు. ఇప్పుడు మొదట కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకోవాలి. మెరిసిపోతున్న క్యాబేజీ పచ్చడి, వంకాయ పచ్చడి, కాల్చిన వంకాయ పచ్చడి. కొబ్బరిని మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి నలిగేటప్పుడు. కొబ్బరి చక్కగా నలిగింది, కొబ్బరి బాగా నలిగింది. ఇప్పుడు ఈ తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకోవాలి. అదే దాంట్లో తాలింపు గింజల్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన కొబ్బరి దానిపైన వేసుకుంటే ఇంకా చక్కగా కలుగుతుంది, మిక్సీ అవుతుంది, మెత్తగా వస్తుంది. నలుగుతోంది ఇప్పుడే తాలింపు. ఇప్పుడు బాగా నలిగింది తాలింపు గింజలతో పాటు కొబ్బరి కూడా. కొబ్బరి పచ్చడి సిద్ధమైపోయింది, చూసారుగా. నూరూరించి కొబ్బరి పచ్చడి. క్యాబేజీ కూర, కొబ్బరి పచ్చడి, క్యాబేజీ కూర, వంకాయ పచ్చడి, వంకాయ కాల్చిన పచ్చడి. ఇదిగోండి చూసారుగా. బీరకాయ బజ్జీలు తయారు కావాలి. తినే ముందు బాగా వాన పడుతుంది కదా గత 5 రోజుల నుంచి. తినే ముందు బీరకాయ బజ్జీలు. మా ఇంటికి చుట్టాలు ఎవరు రాలేదండి. ఇది ప్రతిరోజు ఉంటాయి, ఈ లెక్క చొప్పున ప్రతిరోజు ఉంటాయి. తాలింపు గింజలు దేనికి అనుకున్నారా? కాల్చిన వంకాయ పచ్చడి, ఎగురు పచ్చడి కోసం, వంకాయ ఎగురు పచ్చడి కోసం.